ఇవాళ రేపు వాతావరణం ఎట్లుందో మీ అందరికీ తెలుసు. ఇక అనారోగ్యం పాలైతే ఆస్తులు అమ్ముకున్నా కూడా పేదోళ్ళకి వాళ్ళ పానం చక్కగా అయితే లేదు. సో రకరకాల సమస్యలు, ఇక వర్షాలు పడ్డాయి, లేక వానలు పడ్డా, వాతావరణంలో సడన్గా మార్పులు వచ్చినా కూడా మన పానాలు తట్టుకుంటలేవు. ఇక సర్దులు, జ్వరాలు, డెంగ్యూలు, మలేరియా, టైఫాయిడ్, ఇక పేర్లు మత్తుగా అయిపోయినాయి. అవి కూడా మనం ఎన్ని తీరొక్క తిండికి పేర్లు ఎట్లా అయిపోయినాయో రోగాలకు కూడా గట్ల అయిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాపం పేదలు వీళ్ళు ఎవరైనా ఉంటే జ్వరం వస్తే, లేకపోతే అది ఏం జ్వరము అని తెలుసుకోవాలంటే వాళ్ళు చక్కగా ప్రైవేట్ హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. పెద్ద హాస్పిటల్కి పోవాలంటే ఊర్లలో ఉన్న చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఆర్ఎంపీల దగ్గరకు పోతూ ఉంటారు. అయితే ఆ రక్తం పరీక్షలు చేయాలి, మన పానం ఎట్లుందో తెలుసుకోవాలంటే కూడా ఏదైనా టెస్టులు రిపోర్ట్ రావాలంటే ఒక రోజు 2 రోజులు కూడా పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచి మనం పైసలు తెచ్చుకునే ఏటీఎంలు ఎట్లనో, బీపీ చెక్ చేసుకునే ఏటీఎంలు ఎట్లా పెట్టిరో, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కియోస్కులు ఎట్లా పెట్టిరో, ఇప్పుడు పానం చెక్ చేసుకోవడానికి కూడా ఏటీఎం లాగా పెడుతురు. ఏంది? హెల్త్ ఏటీఎంలట. గ్రామీణ ప్రాంత ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చింది రాష్ట్ర సర్కార్. నిమిషాల్లోనే 132 రకాల వైద్య పరీక్షలట. 132 రకాల వైద్య పరీక్షలు చేస్తుంది అది ఏటీఎం. 2 నెలలుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కింగ్కోటి, మలక్పేట ఏరియా ఆసుపత్రుల్లో ఆల్రెడీ ఏర్పాటు చేసినట్టే ఇట్లుంటుంది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడ దాని మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే ఈ ఫోన్కు చేయి పెట్టుకున్న వాచు, చేయి పెట్టుకున్న రింగు, ఏలు పెట్టుకున్న రింగులు అసోటి నీ పల్స్ ఎంత, నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచినావు, ఇలా నీ బాడీలో క్యాలరీస్ ఎట్లున్నాయి, నీ పారం ఎట్లుంది చూపెడుతుంది కదా. సో ఇట్లా ఇంత పెద్ద మిషన్ చూపెడుతుంది, ఆశ్చర్యం ఏం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని కింగ్కోటి ఆసుపత్రి, మలక్పేట ఏరియా ఆసుపత్రుల్లో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. 2 నెలల పాటు వీటి సేవలను పరిశీలించారు. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా క్షణాల్లో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలన్నీ పూర్తవుతున్నాయి. మంచి విషయం ఇది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్ష నమూనాలను సేకరించి జిల్లా కేంద్రాల్లోని డయాగ్నాస్టిక్ కేంద్రాలకు పంపుతున్నారు. వాటి ఫలితాలు వచ్చి రోగ నిర్ధారణ అవ్వడానికి ఒక్కోసారి 2 రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో రోగులకు ప్రాథమిక పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తక్షణమే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల నివేదికలు అందించే హెల్త్ ఏటీఎంలపై సర్కారు దృష్టి సారించింది. ఈ హెల్త్ ఏటీఎంలు అత్యంత ఆధునికమైనవి, ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాలతో పనిచేస్తాయి. ఇవి మనిషి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వెంటనే గుర్తిస్తాయి. శరీరాన్ని స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంది అంటే టెంపరేచర్ ఎంత ఉంది, రక్తపోటు అంటే బీపీ ఎట్లుంది, బరువు ఏంది, ఎత్తు ఏంది, బిఎంఐ, రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లున్నాయి, వాటి తక్షణమే కొలుస్తాయి. అంతేకాకుండా రోగ